ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబెరీం 13వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. ఏంటమ్మా? బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు అంటే ఏంటి అర్థం? ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధలట ఆశ పెట్టుకుంటారట. అదే నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? ఎప్పటికన్నా మా బ్రతుకులు మారుతాయి, మాకు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు సహాయం చేస్తాడు, దేవా నన్ను చూడు, నా బ్రతుకును మార్చు అని నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎప్పుడు? చక్కగా చికెన్ బిర్యానీ తింటా ఏసీ రూమ్లో ఉంటూ ఆ డ్రింకులు సోడాలు తాగుతున్నప్పుడా? కాదు కాదు, బాధ అనుభవించాలి, ఇబ్బంది పడిపోవాలి, ఎంతగానో నలగొట్టబడాలి. ఆ నలుగుడిలో ఆ బాధలో తినడానికి తిండి లేక హాస్పిటల్లో రోగులు కోర్టులమ్మట కేసులమ్మట తిరుగుతున్నప్పుడు, అన్యాయంగా ఇరికించబడినప్పుడు, అన్యాయంగా వారి మీద నింద మోపబడినప్పుడు, వాళ్ళు బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా నిరీక్షణ ఒకటి ఉంటుంది. ఏంటి తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కనికరించు అని ఎప్పుడైతే వాళ్ళు అలా పెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటారో అదట ఎన్నటికి నశించదు. ఆ యొక్క నిరీక్షణ ఎప్పటికీ కూడా అది నశించిపోదు, అది పాడైపోదు. అది దేవుడు చూస్తాడు, అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తోడై ఉంటాడు. ఆ నిరీక్షణ నుంచి వాళ్ళను బయటికి తీసుకొస్తాడు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు దేవుడు జైలు నుంచి ఎక్కడికమ్మా? సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు దావీదుని అరణ్యం నుంచి సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుడు సింహాల బోనులోంచి విడిపించాడు. ఏమా అంటే బాధపడుతున్నప్పుడు దేవుడి మీద ఆశ పెట్టుకో, దేవుడి మీద నిరీక్షణ పెట్టుకో, అది ఎన్నటికి నశించదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.